నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అలాగే మనకి విజయవాడ ఆఫీస్ ఉంది, అలాగే ఢిల్లీలో ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. అలాగే మనకి దీనికి సంబంధించి తెలుగులోనే న్యాయ సంహిత మొట్టమొదట మనమే వీడియో చేసాం. అలాగే లా మీడియాకి సంబంధించి కూడా మొట్టమొదట ఛానల్ కూడా మందే, లాకి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఐపీసీ అనుకోండి, అంటే పాత ఐపీసీ తీసేసి కొత్త ప్లేస్లో ద భారతీయ న్యాయ సంహిత వచ్చింది. మీకు ఏదైనా అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ కంటే మా నెంబరు 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే 9398259630 నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా. ఈరోజు వచ్చేసరికి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మామూలుగా ఏంటంటే మనకు ఐపీసీలో 99 అట్లా దాంట్లో సెక్షన్ 99లో ప్రైవేట్ డిఫెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇందులో వచ్చేసరికి సెక్షన్ 34 క్లియర్గా ఉందండి. థింగ్స్ డన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి, ఇది 34, 35 సెక్షన్స్ గురించి క్లియర్గా ఉంది. చాప్టర్ 2 గుర్తుపెట్టుకోండి, చాప్టర్ 2లో 34, 35 గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది అలాగే 37 కూడా దీని గురించి చెప్తా ఉంది, 38 కూడా చెప్తా ఉంది. ఏదంటే వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్. ఆ సందర్భంలో ఉదాహరణకి ఎవరైనా సరే ఇలాగా చేయమని చెప్పి, అంటే అజాల్ట్ ఫర్ ఇంటెన్షన్, రేప్ చేయడానికి ప్రయత్నం చేసిన, బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిన, అలాగే గ్రీవియస్ హర్ట్, బలవంతంగా మిమ్మల్ని అంటే చంపడానికి కానీ, ఎక్కువ బలవంతంగా దెబ్బ కొడటానికి కానీ ప్రయత్నం చేసిన, అలాగే మీకు అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసిన, దీని గురించి కూడా సెక్షన్ 38లో క్రిస్టల్ క్లియర్గా వివరించడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్. అదే అంతకుముందు మనకి ఐపీసీలో 99 అట్లా చెప్పేది అది. ఇకపోతే 40 కూడా ఉంది, సేమ్ అదే 39, 40 మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఇట్లా ఇది కూడా ఉందండి, సెక్షన్ 44 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ డెడ్లీ అజాల్ట్ వెన్ దేర్ ఈజ్ రిస్క్ ఆఫ్ ఆర్మ్ టు ఇన్నోసెంట్ పర్సన్స్ మీద ఎవరైనా వచ్చేస్తే మీరు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. అలాగే హౌస్ బ్రేకింగ్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఇది 41 వచ్చేసరికి హౌస్ బ్రేకింగ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. అంటే ఇది వచ్చేసరికి రాబరీ ఏదంటే వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్, దాంట్లో చెప్పడం జరిగిందండి. దాంట్లో ఏం చెప్పడం అంటే ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి, ఉదాహరణకి మీ ఇంటికి వచ్చారో దొంగతనంగా వచ్చేసి హౌస్ బ్రేక్ చేసేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసిన, లేదంటే మీకు భయపెట్టి చేసినప్పుడు కూడా మీరు ప్రైవేట్ డిఫెన్స్, ముఖ్యంగా రాబరీ విషయానికి వచ్చేసరికి గుర్తుపెట్టి, రాబరీ విషయంలో సెక్షన్ 41 దాంట్లో క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే చట్టం చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ ప్రైవేట్ డిఫెన్స్ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈరోజు చాలా భద్రత కరువైపోయిందండి. వాస్తవంగా చెప్పండి, మనిషికి రోడ్డు మీదకి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఎవరెవరు ఎలాగా వస్తున్నారో తెలియదు, ఎవరు ఎలాగా అటాక్ చేస్తున్నారో తెలియదు. సో దాని గురించి భలే అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయండి. చాలా బాగుంది ఈ చట్టము. నిజంగా చెప్పాలంటే 34 నుంచి సుమారుగా 44 వరకు చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఒక న్యాయవాదిగా నేను చెప్తున్న ఈ చట్టం బాగుంది. సో ప్రైవేట్ డిఫెన్స్ వరకు దాదాపు 10 సెక్షన్లో మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి. సో ఇది అల్లర్ల విషయంలో కానీ, ఎవరైనా మీ మోపు వచ్చి మీ మీద పట్టడం కానీ, తర్వాత కమ్యూనల్ వైలెన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మీరు కనుక అటాక్ చేసినప్పుడు కానీ, అలాగే మీ ఇంటికి ఎవరైనా దొంగతనంగా వచ్చి రోబరీ చేయడం కోసం ప్రయత్నం చేయడం కానీ, అలాగే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మనం చూసాం చాలా టీవీలో అట్లా చూస్తాం, సడన్గా పర్సు రాకుండా చైన్ స్నాచింగ్ చేయడం, అలాగే మిమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకుంటాం, ఇలాంటి విషయంలో ప్రైవేట్ డిఫెన్స్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా బాగుంది. ఇకపోతే 40 చాప్టర్ 4లో వచ్చేసరికి 45వ సెక్షన్ గురించి ఎబిట్మెంట్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఎబిట్మెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్. సో ఈ క్రిమినల్ ఎబిట్మెంట్ అంటారు కదా, రెచ్చగొట్టేసి వాళ్ళని క్రిమినల్ చర్యలకి ప్రోత్సహించడం, ఇది కూడా చాలా బాగుందండి, చాలా గ్రేట్. ఇది కూడా ఇండియా గురించి ఎబిట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ అఫెన్స్ ఇన్ ఇండియా, చాలా బాగుందండి. సెక్షన్ 48 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే గుర్తుపెట్టుకుని, ఎవరైనా సరే విదేశాల్లో ఉండి మన దేశంలో మనం రెచ్చగొట్టారనుకోండి. ఇప్పుడు ఉదాహరణ చూస్తాం, కెనడాలో చూస్తూ ఉన్నాం. కెనడాలో వచ్చేసి ఖలిస్తాన్ అనేది బాగా నడుస్తూ ఉంది. సో అక్కడ ఉన్న కొంతమంది కెనడా వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళ ఖలిస్తాన్ గురించి ఇక్కడ మన భారతదేశాన్ని రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం ఈ చట్ట ప్రకారం ఏమంటారు పసక్కే. ఓకేనా. సో చాలా బాగుంది. అలాగే ఎబిటర్ వెన్ లైబుల్, అది ఇవ్వండి పనిష్మెంట్ ఫర్ యాక్ట్ అబిట్మెంట్ ఆఫ్ అదే కమ్యూనల్గా రెచ్చగొట్టిన, అలాగే ఎక్కువ పిచ్చిగా అక్కడి నుంచి చేసినా కూడా
ఇన్ ఇండియా ఆఫ్ అఫెన్స్ ఇన్సైడ్ అక్కడ ఇదిగోండి 47 కూడా క్లియర్గా బాగుందండి, చాలా బాగుంది చెప్పడం జరిగింది. అలాగే పనిష్మెంట్ ఆఫ్ అబిట్మెంట్ ఇఫ్ యాక్ట్ అబిటెడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్సెస్ అండ్ వేర్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ పనిష్మెంట్. క్లియర్గా చాలా బాగుందని ఇది. సో ఇది క్రిమినల్ అబిట్మెంట్, ఎవడైనా సరే రెచ్చగొట్టితే అది తాడ తీయొచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. నాకు తెలిసి ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ భారతదేశానికి వెలుపల ఉన్న కొంతమంది నీచ్ కమీని కుత్తేగాలి భరతానికి ఇది బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక భారతీయ పౌరుడుగా, ఒక దేశభక్తి పౌరుడుగా నాకు నా దేశం మీద ఉన్న మమకారం, ప్రేమ మీకు తెలుసు కదా. ఎందుకంటే చాలా దేశం అంటే నేను ప్రాణం ఇచ్చేస్తాను. సో ఆఫ్కోర్స్ అందరూ ఇస్తానండి, నేను చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి 54, 55 కూడా బాగుంది. ఎమిట్మెంట్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ అండ్ ఇంప్రిజ్మెంట్, దాని గురించి ఇంప్రిజ్మెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది 54, 55 వరకు. ఓకేనా. ఇంకోటి చెప్పారా మీకు విషయం ఏంటంటే సెక్షన్ 54, 55 ఎవరైతే ఉందో ఎమిట్మెంట్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒకవేళ అంత ఎమిట్మెంట్ చేస్తే వాడికి డెత్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ కెనడాలో ఉన్న నీచ్ కమీని కుత్తేగా తీసుకొచ్చి వేసేయాలి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి అయిపోయిందండి. చాప్టర్ 5కి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇదంతా అబిట్మెంట్ గురించే ఉంది. సెక్షన్స్ ఎక్కడ వరకు అంటే సుమారుగా ఇది చాప్టర్ 5 45 నుంచి కూడా 45 నుంచి 62 వరకు సుమారుగా ఇవన్నీ కూడా కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ గురించి, అలాగే అటెంప్ట్ చేయడం గురించి. ఎవరైనా సరే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఒకదాంతో ఇల్లీగల్గా యాక్ట్ చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా సరే ఇల్లీగల్ పనులు చేయాలనుకున్నప్పుడు, ఇలా క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్నప్పుడు దీనికి సంబంధించి వాళ్ళకి జైలు శిక్ష చాలా ఎక్కువ ఉందండి. సో ఈ క్రిమినల్ కాన్స్పిరసీ గురించి ఉంది, అలాగే దీనికి సంబంధించి అటెంప్ట్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్, దయచేసి ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 5 ఉంటుందండి. చాప్టర్ 5లో ఏంటంటే ఈ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్, అంటే ఆడపిల్లల మీద అలాగే చిన్నపిల్లల మీద జరిగే దానికి సంబంధించి మీకు సెక్షన్ 63 చాప్టర్ 5 గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.